నడిపిస్తా ఉన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఉపవాసం ఉండి నడిపించడం అనేది ఎంతో ఉత్తమమైంది. మీ ఇంట్లో నువ్వు ఉపవాసం ఉండు, ఎవరికి చెప్పాల్సిన పనిలే. నువ్వు అంతా అయిపోయిన తర్వాత సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పు, అయ్యా జనవరిలో 3 రోజులు ఉన్నాను, ఫిబ్రవరిలో 6 రోజులు ఉన్నాను, మార్చిలో 2 రోజులు ఉన్నాను, మొత్తం కలిపి సంవత్సరం అంతా కలిపితే నేను ఒక 20-30 రోజులు ఉపవాసం ఉండి కన్నానయ్యా నా కొడుకుని, కూతుర్ని, భర్తని, భార్యని. చెప్పు, సాక్ష్యం చెప్పు. నీకు నువ్వు ఉపవాసం ఉండు. చర్చి ఉపవాసం కాదు, నువ్వే తీర్మానం చేసుకో. చేసుకుంటావా? అస్సలు నీకు నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవటమే కనుక జరిగితే ఈ పాటికి నీ కుటుంబం ఎప్పుడు మారిపోయేది. నీకు రాలా ఆత్మ ఇంతవరకు. జకర్యా గ్రంథము 8వ అధ్యాయము 19వ వచనానికి కనుక వేస్తే ఉపవాస దినాలు వాళ్ళకి ఎలాగున్నాయంట, యూదులకి మా ఉపవాస దినాలు ఎలాగున్నాయంటే వాళ్ళకి పండుగ దినాలుగా ఉన్నాయి. ప్రియులారా, చాలు ఆ మాట చూడండి, చాలు. ఉపవాస దినాలు యూదులకి పండుగ దినాలుగా ఉన్నాయంట. మరి నీకో కష్టంగా ఉన్నాయా, బాధగా ఉందా? ఆలోచించి. ప్రియులారా, ఉపవాసము దినాల్లో చేయాల్సిన మరొక పని ఏంటంటే కీర్తన గ్రంథము 56వ అధ్యాయము 8వ వచనం, 56వ అధ్యాయము 8వ చరణంలో కన్నీటి ప్రార్థన చేయాలి. కన్నీటితో ప్రార్థన చేయాలి. దావీదు చెప్తున్నటువంటి మాటలు ఇవి. నేను కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేస్తే ఆ నీళ్ళన్నీ కూడా నువ్వు నీ కవిలలో, కవిల అంటే పుస్తకం, దాంట్లో దాచావు. నీ కన్నీళ్ళు ఎప్పుడైనా సంవత్సరం ఈ యొక్క దేవుడి కొరకు, నీ పాపం కొరకు నువ్వు కన్నీరు కార్చావా? లేదా నీ పిల్లలు తప్పు చేస్తేనో, మీ ఆయన కొడితేనో, ఇంట్లో ఏదైనా చెడు జరిగితేనో ఏడ్చావేమో? అది కాదు. దేవుడి కొరకు నీ పాపాన్ని ఒప్పుకుంటూ కన్నీరు గార్చి ప్రార్థన చేసావా? ఒంటరి ప్రార్థన అవసరం. ఈ దావీదు ఒక్కడే చెప్పుకుంటున్నాడు, సంఘంలో కలిసి ప్రార్థన చేసినట్టు చెప్పట్లా, తనకు తానే ప్రార్థన చేసుకున్నాడట కన్నీటితో. యోబు గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనంలో ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా, దేవుణ్ణి ఎరిగిన తర్వాత ఎలాంటి స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలి? శ్రమలో కూడా దేవుడు యందు ఆనందించు. నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యమాడవలనని, నరపుత్రుని విషయమై వారి స్నేహితుతో వ్యాజ్యమాడవలనని కోరి నేను దేవుని తట్టు దృష్టి నుంచి కన్నీళ్లు ప్రవాహంగా విడుచుచున్నాను. అవమానంలో కూడా దేవుడి దగ్గర ప్రార్థన, కష్టములో ప్రార్థన, రోగములో ప్రార్థన, అవమానములు పొందినా సరే నువ్వు ప్రభు సన్నిధి మానేయకూడదు, ప్రభు పాదాలు పట్టుకోవడం మానేయకూడదు. ఉపవాస ప్రార్థన చేస్తే అలాంటి శక్తి వస్తుంది. నిజమైన శక్తి అంటే అదే. లేదు, ప్రార్థన ఉందనగానే ఆ రోజే పని పెట్టుకొని ఎగ్గొట్టి తిరుగుతావు చూడు, ఆ దెబ్బ నీకు నెక్స్ట్ ఇయర్ కూడా తగులుతుంది. మర్చిపోయానంటావు చూడు, ఆ దెబ్బ కూడా తగులుతుంది. ప్రభువులో ఎప్పుడు మర్చిపోయాననే మాట శిష్యులు ఎవరు వాడలేదు, గుర్తులేదు అనే మాట వాడలేదు వాళ్ళు. నువ్వు దేవుని బిడ్డవేనా? రక్షణ పొందిన బిడ్డవేనా? సంఘంలో ఏం జరుగుతుందో తెలియదా? ఎప్పుడు ఏం పని చేసుకోవాలో తెలియదా నీకు? ఆలోచించి. రాళ్ళు తీసుకొని కొట్టినా సరే పౌలు ఉపవాస ప్రార్థనలో కూర్చొని వాళ్ళని బలపరిచాడట. కొరడాలు తీసుకొని యేసుప్రభుని కొట్టినా వీరేం చేయించున్నారో తెలియదు ప్రభు అని ప్రార్థన చేశాడట యేసుప్రభు గారు. మరి నీవైతే గుర్తులేదు, మర్చిపోయాను, ఉందా ఈరోజు ప్రార్థన అని అన్నావంటే నెక్స్ట్ ఇయర్ కూడా నీ యొక్క జీవితంలో అంతే జరుగుతుంది. ప్రతిదీ మర్చిపోయాననే మాటే వస్తుంది, దేవుణ్ణి ఘనపరిచే మాటలు రావు. కానీ ఎప్పుడంటే మనం కన్నీటితో అయ్యా నేను ఇట్లాగా మాట్లాడకుండా, నేను ఇట్లా అనకుండా నాకు సహాయం చేయని నువ్వు ప్రార్థన చేయలేదో
అప్పుడు ఆటోమేటిక్గా దేవుడికి రావాల్సిన ఘనత రాదు కాబట్టి మేలు జరగదు. కష్టపడి చదివితేనే మార్కులు వస్తాయండి. అయ్యో ఈరోజు పరీక్ష ఉందా, అరే రేపు గుర్తులేదే అంటే వాడు పాస్ అవుతాడా? పాస్ కాడు కదా. అయ్యయ్యో ఈరోజు పెళ్ళి ఉందా, అరే రే నేను సిద్ధపడలేదే అంటే పెళ్ళి ఆగుద్దా? ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. ప్రభు రాకడ కూడా అలాగే ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు నేను విశ్వాసమును కనుగొందును అన్నాడు. నీకు ఈ ఊర్లో ఇక్కడ ఉన్నప్పుడే ఈ సంఘంలో ఉన్నటువంటి కార్యక్రమాలే గుర్తు లేనప్పుడు దేవుడు రాకడ ఎట్లా గుర్తు వస్తుంది నీకు? రాదు. యెషయా గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం. యెషయా గ్రంథం. అందువలన యాజరు ఏడ్చినట్టు నేను సిబ్నా ద్రాక్షముల నిమిత్తం ఏడ్చెదను. ఎప్షోను ఎలాలే నా కన్నీళ్ల చేత నిన్ను తడిపెదను. ఎలాయనగా ద్రాక్ష తొట్టి తొక్కి సంతోషించున్నట్టు. ఆనందంలో కూడా దేవుని ప్రార్థించాలి, శ్రమలో ప్రార్థించాలి, అవమానాల్లో ప్రార్థించాలి. ప్రార్థన ఎగ్గొట్టకూడదండి. నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయికి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయిపోతాం. సరే వాళ్ళ అమ్మ వచ్చి నా దగ్గర, అయ్యగారు మా అమ్మాయికి మంచి మార్కులు వచ్చేటట్టుగా ప్రార్థన చేయండి. అమ్మ నేను అలా చేయను, కానీ అయ్యా ఆ పరీక్షలు రాసే ఆ 11 రోజులు ఎటువంటి రోగం రాకుండా చేయమంటే చేస్తానన్న. ఎందుకండి మా అమ్మాయి మంచి ఆరోగ్యంగానే ఉందండి అన్న. సరే అమ్మ నువ్వు చెప్పినట్టే చేస్తాను. ప్రభువా ఈ బిడ్డ కోరినట్టుగా నువ్వు మంచి మార్కులు దయచేదేవా అని ప్రార్థన చేసి అయిపోయింది. 3 పరీక్షలో ఏమో రాసింది, 4 పరీక్షలు రాసింది. ఇంకంతే, ఆరోగ్యం పాడైపోయింది, జ్వరం వచ్చేసింది. 3 రాసింది పరీక్షలు, ఇంకా 3 రాయాలి. ఏమైందండి? రాయలేదు ఆ పిల్ల. ఆ తర్వాత మళ్ళీ ఎమ్మటే ఇన్స్టెంట్ ఎగ్జామ్స్ పెడతారుగా, అప్పుడు రాసింది. అయితే ఈ మధ్యలో ఆమె వచ్చి నన్ను అడుగుతుంది, అయ్యగారు మీరు చెప్పినట్టు నేను వినకుండా నేను చెప్పినట్టుగా మీరు ప్రార్థన చేశారు, నాదే తప్పు, నన్ను క్షమించండి. ఆరోగ్యం లేకుండా ఉంటే ఏం ఉపయోగం? సంతోషం సగం బలం అన్నారు. ప్రభువుని ఏమడగాలో నీకు ఇంతవరకు అర్థం కాలేదు. ఫస్ట్ కోరుకోవాల్సింది ఏంటంటే ఆరోగ్యంగా ఉండటం, రెండోది మంచిగా చదవటం, మూడోది మంచిగా రాయగలగటం. ఇలాగా నువ్వు ప్రభువుని అడిగితే మంచిది, దేవుడి కృప నీ మీద ఉంటుంది. కాబట్టి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చదివి మనం ముగిద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనం. దేవుని ప్రేమించిన పిల్లలు ఇక్కడ ఏం జరుగుతుందో చెప్పండి. అవకాశం ఉన్నప్పుడేమో దేవుడి కళ్ళు పట్టుకోకుండా, అంత అయిపోయిన తర్వాత దేవుడి కళ్ళు పట్టుకుంటున్నాడంటే వేసావు. అయిపోయింది, అంత టైం అయిపోయింది, వయసు అయిపోయింది, ఆరోగ్యం పోయింది, ఇల్లు పోయింది, వాకిలి పోయింది, ఉద్యోగం పోయింది, అన్నీ పోయిన తర్వాత కన్నీటితో ఏడుస్తున్నాడంట. అయితే అక్కడ రాయబడింది ఏంటంటే ఆశీర్వాదం పొందలేకపోయాడట. కన్నీళ్లు విడిచుచూ ప్రార్థన చేసిన, ఏమంటుంది వాక్యం? వెతికినా ఇక లేదు, దెర్ ఈజ్ నో ఛాన్స్ ఎట్ ఆల్. ఇంక లేదు, ఛాన్స్ లేదు, ఇక అయిపోయింది బాబు, ఈ టైం అయిపోయింది, నీకు ఎన్నోసార్లు ఇచ్చాను నేను టైం. ప్రకటన గ్రంథంలో ఆ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను మారు మనసు పొందుటకు దానికి అవకాశం ఇచ్చి తిని, కానీ అది మారు మనసు పొందలేదు కాబట్టి దాన్ని నేను మంచం పట్టిస్తాను అన్నాడు. దేవుని ప్రేమల ప్రియుల 2వ అధ్యాయం అనుకుంటాను అది. యెజబెల్ గురించి మాట్లాడుతూ దేవుడు అంటాడు, వెంటనే పట్టుకోవాలి వాక్యాన్ని. అది గొప్పతనం మనకి. వాక్యాన్ని చదవడం ముఖ్యం కాదు, సబ్జెక్ట్ ఎక్కడుందో కనుక్కోవడం కూడా ముఖ్యమే.
అప్పుడే మన ఆత్మ పనిచేస్తున్నట్టు లెక్క. లేదంటే పని చేయట్లేదు ఆత్మ పని చేయనప్పుడు వాక్యం దొరకదు. కాబట్టి అక్కడ అన్నమాట అది దానికి అవకాశం ఇచ్చా నేను, కానీ దాన్ని అది ఉపయోగించుకోలేదు. కాబట్టి నేనేం చేస్తానంటే దాన్ని మంచం పట్టిస్తాను చాలు. అంటే రోగగ్రస్తులు అయిపోతారనేగా. అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకోవట్లేదు నువ్వు. నాకు కాళ్ళు నొప్పులండి, ఆయాసం అండి, నిలబడలేకపోతున్నానండి, వంగలేకపోతున్నానండి, మాట్లాడలేకపోతున్నానండి, కళ్ళు కనపడటం లేదండి, మైండ్ తిరిగిపోతుందండి. ఇవన్నీ ఎందుకు వచ్చాయి? నువ్వు చేసిన చెడ్డ పని బట్టి, నువ్వు ఇష్టారాజ్యంగా తిరిగిన దాన్ని బట్టి. దాని లెక్క అంతా ఇప్పుడు అప్పచెప్పాల్సింది. కాబట్టి ఎప్పుడు కూడా అలాగా నిర్లక్ష్యంగా దేవుడు వైపు చూడకండి, ఎగతాళిగా చూడబాకండి, లెక్క లేకుండా తిరగబాకండి. ఆ తర్వాత నీవు లెక్క లేకుండా అయిపోతావు. ఎంతోమంది దైవ సేవకులు అనే వాళ్ళు కూడా పడిపోయిన వారు ఉన్నారు. అలాంటి పరిస్థితి నీకు రాకుండా దేవుడు సహాయం చేయండి. మోకరించండి, ప్రార్థన.